సాధారణంగా ఒక వైద్య నిర్ధారణ గురించి మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితత్వం ఉంటుందని ఆశిస్తాం కదా. అచ్చం ఒక ఇంజనీరింగ్ సమస్యలాగా. అవును. ఆ స్పష్టత ఒక రకమైన భరోసానిస్తుంది. విషయాలు కంటికి కనిపించేలా ఉండాలని మనం కోరుకుంటాం. అదే, చేయి విరిగితే ఎక్స్రేలో ఆ విరిగిన ఎముక స్పష్టంగా కనిపిస్తుంది. డాక్టర్ కూడా ఎక్స్రే చూసి అదిగో అక్కడే సమస్య ఉంది అని ఖచ్చితంగా చెప్పేస్తారు. విరిగింది లేదా విరగలేదు. ఈ ఈక్వేషన్ చాలా సింపుల్. ఖచ్చితంగా. సైన్స్లో అవకాశం ఉంటుంది. ఒక నిర్దిష్టమైన బ్లాక్ అండ్ వైట్ వర్గీకరణలో విషయాలు తేలిపోతాయి. కానీ అదే ఒక రోడ్డు ప్రమాదం జరిగి అందులో బీమా కంపెనీలు, న్యాయపరమైన బాధ్యతలు, చట్టాలు కలగలిసిన ఒక క్లిష్టమైన వాతావరణంలోకి అడుగుపెడితే నాకైతే ఆ ఎక్స్రే మిషన్ పనిచేయడం ఆగిపోయినట్లే అనిపిస్తుంది. నిజమే. అక్కడ అంతా గందరగోళంగా మారుతుంది. ఒకరి నష్టం, మరొకరి బాధ్యత, ఇంకొకరి వ్యాపారం, ఇవన్నీ కలిసిపోయి ఒక సంక్లిష్టమైన వలయంగా కనిపిస్తాయి. ఈ పాయింట్ దగ్గరే మన ఈనాటి లోతైన విశ్లేషణ మొదలవుతోంది. అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీ LLB 3 సంవత్సరాల డిగ్రీ కోర్సులోని 4వ సెమిస్టర్ విద్యార్థులను, అలాగే లా ఆఫ్ ఇన్సూరెన్స్ నేర్చుకునే అభ్యాసకులను దృష్టిలో ఉంచుకొని ఈ చర్చ చేస్తున్నాం. అవును. యూనిట్ 5లోని అంశాలను మనమిక్కడ పూర్తిగా డీకోడ్ చేయబోతున్నాం. ఇది చాలా ముఖ్యమైన టాపిక్. రైట్. ఈ ఎపిసోడ్లో మనం బీమా రంగం వెనుక ఉన్న చట్టాలు, అంటే ముఖ్యంగా థర్డ్ పార్టీ హక్కులు, పబ్లిక్ లయబిలిటీ, అలాగే క్లెయిమ్స్ పరిష్కరించే సంస్థల వెనుక ఉన్న అసలు మెకానిజం ఏంటో విశ్లేషిద్దాం. ఖచ్చితంగా. ఒకవైపు ఖచ్చితమైన లెక్కలతో, రిస్క్ అసెస్మెంట్తో వ్యాపారం చేసే ఇన్సూరెన్స్ కంపెనీలుంటాయి. అవును. మరోవైపు ప్రాణ నష్టానికి అన్లిమిటెడ్ పరిహారం ఇవ్వాలని ప్రభుత్వ చట్టముంటుంది. అసలొక వ్యాపార నమూనాలో ఇలాంటి సామాజిక బాధ్యతను ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అన్నదే ఈనాటి మన ప్రధానాంశం. సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. ఇది చాలా ఉత్కంఠభరితమైన అంశం. ఎందుకంటే బీమా అనేది కేవలం 2 పార్టీల మధ్య జరిగే ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్ మాత్రమే కాదు. దాని వెనుక అదృశ్యంగా సమాజం యొక్క భద్రత అనే అతిపెద్ద కోణం దాగి ఉంటుంది. అదే సోషల్ కంట్రోల్ ఆన్ ఇన్సూరెన్స్ బిజినెస్ అంటాం కదా. మనం ఈ సోషల్ కంట్రోల్ని అర్థం చేసుకోవాలంటే అసలు ఈ సిస్టమ్ ఎక్కడ్నుండి మొదలైందో చూడాలి. ఒకప్పుడు మన దేశంలో బీమా అంటే ప్రభుత్వ గుత్తాధిపత్యమే కదా. అవునవును. లైఫ్ ఇన్సూరెన్స్ అయితే LIC, జనరల్ ఇన్సూరెన్స్ అయితే GIC. అంతే. కాంపిటీషన్ లేదు, చాయిస్ అస్సలే లేదు. కానీ ప్రైవేట్ కంపెనీల ఎంట్రీ, దాన్ని కంట్రోల్ చేయడానికి చట్టాలు రావడం, ఈ మార్పు వెనక అసలు మెకానిజం ఎలా జరిగింది? ఒక ఆటని నియంత్రించే కఠినమైన రెఫరీ లాంటి వ్యవస్థ ఎలా వచ్చిందంటారు? ఏంటంటే ఈ మార్పు రాత్రికి రాత్రే జరగలేదు. 1994లో వేసిన మల్హోత్రా కమిటీ సిఫార్సులు దీనికి అసలైన పునాది వేశాయి. ఓహో, మల్హోత్రా కమిటీ అన్మాట. వాళ్లేం చెప్పారు? ప్రభుత్వ గుత్తాధిపత్యం వల్ల మార్కెట్లో కొత్త ప్రాడక్ట్స్ రావడం లేదని, కస్టమర్ సర్వీస్ చాలా నెమ్మదించిందని ఆ కమిటీ గుర్తించింది. కాబట్టి ప్రైవేట్ కంపెనీలకు అనుమతి ఇవ్వాలని స్పష్టం చేసింది. అంటే మార్కెట్ని ఓపెన్ చేయాలని డిసైడ్ అయ్యారు. బాగానే ఉంది. కానీ ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడుంటుంది కదా. ప్రైవేట్ కంపెనీలొస్తే వాళ్ల ఉద్దేశం కేవలం లాభాలు సంపాదించడమే అవుతుంది. సరిగ్గా పట్టుకున్నారు. మరి ప్రజల డబ్బుకి భద్రతేది? ఆ బ్యాలెన్స్ కోసమే 1999లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, అంటే మన IRDA చట్టం తీసుకొచ్చారు. రైట్. IRDA ఏర్పాటైంది. అవును. ప్రైవేట్ కంపెనీలకు, అలాగే విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచారు. కానీ మీరు డాక్యుమెంట్స్లో గమనిస్తే విదేశీ పెట్టుబడులకు, అదే ఫారిన్ ఈక్విటీకి అప్పట్లో 26% పరిమితి మాత్రమే విధించారు. ఒక్క నిమిషం, ఇక్కడే నాకొక లాజికల్ డౌట్ వస్తోంది. మనకు మార్కెట్ డెవలప్ కావాలి, ఫారిన్ క్యాపిటల్ కావాలి అన్నప్పుడు ఆ 26% లిమిట్ ఎందుకు పెట్టారు? ఇది చాలామందికి వచ్చే సందేహమే. అంటే 100% FDIని అనుమతించి ఉంటే ఇంకా ఎక్కువ డబ్బు, ఎక్కువ టెక్నాలజీ వచ్చేది కదా. పైకి చూడటానికి ఆ వాదన కరెక్టే అనిపిస్తోంది. కాని చట్టం రాసిన వాళ్ల ఆలోచన వేరు. బీమా రంగం అనేది ప్రజల పొదుపుతో కూడుకున్నది. లక్షలాది మంది సామాన్యులు తమ కష్టార్జితాన్ని ప్రీమియం రూపంలో కడతారు కదా. నిజమే. చాలా పెద్ద మొత్తం జమ అవుతుంది. ఒకవేళ 100% విదేశీ కంపెనీల చేతిలోనే నియంత్రణ ఉంటే, రేపు ఏదైనా గ్లోబల్ ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు ఆ నిధులన్నీ దేశం దాటి వెళ్లిపోయే ప్రమాదముంటుంది. ఓహో, అంటే ఆ డబ్బు దేశం దాటిపోకుండా ఒక సేఫ్టీ వాల్వ్ అన్నమాట. అదే. అందుకే యాజమాన్య హక్కులు, మేనేజ్మెంట్ కంట్రోల్ మన దేశీయ సంస్థల చేతుల్లోనే ఉండేలా ఈ 26% పరిమితిని డిజైన్ చేశారు. పాలసీదారుల ప్రయోజనాలను రక్షించడమనేది IRDA ప్రథమ కర్తవ్యం. అంటే పెట్టుబడి మీది, కానీ స్టీరింగ్ వీల్ మాత్రం మాదే అన్నమాట.
ఎక్సలెంట్. అయితే ఈ ఐఆర్డీఏ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు దాన్ని ఒక కఠినమైన అంపైర్ లాగా ఊహించుకుంటాం. అవును, క్రికెట్ మ్యాచ్లో అంపైర్ లాగే. రూల్స్ బ్రేక్ చేయకుండా చూసే ఒక పోలీస్ లాగా. కానీ దాని పేరులోనే డెవలప్మెంట్ అథారిటీ అని కూడా ఉంది కదా. రెగ్యులేట్ చేయడం అంటే కంట్రోల్ చేయడం, మరి డెవలప్ చేయడం అంటే విస్తరించడం. ఈ రెండు పరస్పర విరుద్ధమైన పనులను ఒకే సంస్థ ఎలా చేస్తుంది? అద్భుతమైన ప్రశ్న. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఇది ఐఆర్డీఏ నిర్వహించే ఒక డబుల్ రోల్. ఒకవైపు సెక్షన్ 14 ప్రకారం పాలసీదారుల ప్రయోజనాలను రక్షించడానికి కఠినమైన రూల్స్ పెడుతుంది. అంటే ఏజెంట్లకు, సర్వేయర్లకు కోడ్ ఆఫ్ కండక్ట్ నిర్దేశించడం లాంటివా? కరెక్ట్. వాళ్ళు ప్రీమియం రేట్లను పర్యవేక్షిస్తారు, పెట్టుబడులను క్రమబద్ధీకరిస్తారు, కంపెనీలు దివాళా తీయకుండా మార్జిన్ ఆఫ్ సాల్వెన్సీని మెయింటైన్ చేసేలా చూస్తారు. ఇదంతా పోలీసింగ్ లేదా రెగ్యులేషన్ కిందకొస్తుంది. మరి డెవలప్మెంట్ సంగతేంటి? వాళ్లేమైనా ఇన్సూరెన్స్ కంపెనీలకు సబ్సిడీలు లాంటివి ఇస్తారా? సబ్సిడీలేమీ ఇవ్వరు, కానీ రూల్స్ ద్వారానే డెవలప్మెంట్ని ఫోర్స్ చేస్తారు. ఎలాగంటే, ఏ ప్రైవేట్ కంపెనీ అయినా కేవలం లాభాలొచ్చే ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ లాంటి నగరాల్లోనే ఆఫీసులు పెట్టి వ్యాపారం చేస్తానంటే ఐఆర్డీఏ ఒప్పుకోదు. మరి ఎక్కడ చేయమంటారు? వాళ్ళు గ్రామీణ మరియు సామాజిక రంగాల్లో, అంటే రూరల్ అండ్ సోషల్ సెక్టార్స్లో ఖచ్చితంగా ఇంత శాతం వ్యాపారం చెయ్యాలనే ఒక టార్గెట్ని విధిస్తారు. ఓహో, బలవంతంగానేనా చేయాల్సిందేనా? అవును, లాభాలు లేకపోయినా కష్టమైనా సరే పల్లెటూళ్లలో బీమాని డెవలప్ చేయాల్సిందే. ఈ బలవంతపు చొరబాటు వల్లే ఈరోజు మారుమూల గ్రామాల్లో కూడా ఇన్సూరెన్స్ ఫలాలు చేరుతున్నాయి. అంటే కార్పొరేట్ సంస్థల లాభాపేక్షను సమాజ శ్రేయస్సు కోసం వాడుకుంటున్నారన్నమాట. ఎక్సలెంట్ మెకానిజం. ఇదే సోషల్ కంట్రోల్ అంటే. అదే వాళ్ళ డెవలప్మెంటల్ రూల్ అన్నమాట. సరే, ఐఆర్డీఏ కంపెనీలను కంట్రోల్ చేసే విధానం అర్థమైంది. కానీ చట్టం ప్రజలను కంట్రోల్ చేసే ఒక ఆసక్తికరమైన విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అదే పర్పస్ ఆఫ్ కంపల్సరీ ఇన్సూరెన్స్. అవును, ముఖ్యంగా మోటార్ వాహనాల చట్టం కింద ఉన్న థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎగ్జాక్ట్లీ. అయితే నాకిక్కడే ఒక చిన్న పుష్ బ్యాక్ ఇవ్వాలనిపిస్తోంది. ఇప్పుడు నా సొంత కారు నేను కొనుక్కున్నాను. దానికి యాక్సిడెంట్ అయితే నష్టం నాదే కదా. ఆ రిస్క్ నేను భరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ కారుకి ఇన్సూరెన్స్ చేయించుకో అని చట్టం నన్నెందుకు బలవంతం చేయాలి? ఇదొక స్వేచ్ఛాయుత మార్కెట్కి విరుద్ధం కదా. నా ఇష్టమైతే చేయించుకుంటాను. మీరడిగింది ఓన్ డ్యామేజ్ గురించి. మీ కారుకు ఇన్సూరెన్స్ చేయించుకోకపోతే నష్టం మీకే. కానీ మోటార్ వాహనాల చట్టం మిమ్మల్ని బలవంతం చేస్తోంది మీ కారు కోసం కాదు. మరి ఎవరికోసం? ఒకవేళ మీ కారు వెళ్ళి రోడ్డు మీద నడిచి వెళ్తున్న ఒక సామాన్యుణ్ణి గుద్దితే, ఆ పాదచారుడి ప్రాణానికి నష్టం కలిగితే ఆ బాధ్యత ఎవరిది? ఇక్కడే థర్డ్ పార్టీ పబ్లిక్ లయబిలిటీ అనే కాన్సెప్ట్ వస్తుంది. అంటే ఆ గుద్దినవాడిదే బాధ్యత. అవును, మీరేమో డ్యామేజ్ చేసి నా దగ్గర డబ్బులు లేవు అని చేతులెత్తేయవచ్చు. కానీ ఆ బాధిత కుటుంబం రోడ్డున పడకుండా చూడాల్సిన సామాజిక బాధ్యత ప్రభుత్వానిది. అందుకే ప్రతి వాహనానికి కనీసం థర్డ్ పార్టీ బీమా అయినా ఉండాలని చట్టం కఠినంగా నిర్దేశించింది. పబ్లిక్ రోడ్ల మీద బీమా లేకుండా ఏ వాహనమూ తిరగకూడదు. ఓహో, అంటే నేను రోడ్డు మీద ఇంకొకరికి కలిగించే నష్టానికి నేను ఖచ్చితంగా పరిహారమిచ్చే తీరాలి. నా దగ్గర డబ్బులు లేవనే సాకు చెప్పకూడదు. కాబట్టే ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ని మ్యాండేటరీ చేశారు. అదే అసలు ఉద్దేశం. దీన్నే పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అంటారు. బాగానే ఉంది. కానీ మన డాక్యుమెంట్స్ని లోతుగా పరిశీలిస్తే ఒక దిమ్మ తిరిగే ఫ్యాక్ట్ కనిపిస్తోందిక్కడ. ఒక ప్రమాదంలో థర్డ్ పార్టీ ప్రాణనష్టం జరిగితే బీమా కంపెనీ చెల్లించాల్సిన పరిహారం అన్లిమిటెడ్ లయబిలిటీ అని చట్టంలో ఉందట. అవును, ప్రాణానికి విలువ కట్టలేము కాబట్టి. అదే ఆస్తి నష్టానికైతే గరిష్టంగా 6,000 రూపాయల వరకు మాత్రమే పరిమితి ఉందట. ఈ అన్లిమిటెడ్ అనే పదం ఒక వ్యాపారానికి సూసైడ్ లాంటిది కదా. ఎందుకంటే పరిహారం కోట్లలో కూడా ఉండొచ్చు. ఖచ్చితంగా. ఇది ఈ బీమా కంపెనీల పాలిట ఒక అతిపెద్ద పీడకల. దీన్ని మనం విస్తృత కోణంలో చూసినట్టయితే ఈ రోజుకి బీమా కంపెనీలు థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ విభాగంలో సుమారు 200% పైగా లాస్ రేషియో చవిచూస్తున్నాయి. ఒక్క నిమిషం, 200%? అవును. అంటే ఒక 100 రూపాయలు ప్రీమియం వసూలు చేస్తే 200 రూపాయలు క్లెయిమ్స్ రూపంలో చెల్లిస్తున్నారా? ఈ లెక్కన ఆ కంపెనీలు ఎప్పుడో దివాలా తీసి మూతపడాలి కదా. ఏ వ్యాపారమూ ఇలాంటి నష్టాలతో మనలేదే. ఈ మెకానిజం ఎలా వర్కౌట్ అవుతోంది?
ఇక్కడే క్రాస్ సబ్సిడైజేషన్ అనే అద్భుతమైన ఆర్థిక సూత్రం పనిచేస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీలు కేవలం మోటార్ థర్డ్ పార్టీ మాత్రమే చేయవు కదా, వాళ్ల పోర్ట్ఫోలియోలో అగ్ని ప్రమాద బీమా, మెరైన్ ఇన్సూరెన్స్, హెల్త్ పాలసీలుంటాయి. కాంప్రిహెన్సివ్ మోటార్ పాలసీలు కూడా ఉంటాయి కదా. అవును, వాటిలో క్లెయిమ్స్ తక్కువగా వస్తాయి, లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఆ లాభాలను తీసుకొచ్చి చట్టబద్ధంగా తప్పనిసరి అయిన ఈ థర్డ్ పార్టీ నష్టాలను పూడ్చుకుంటారు. అంటే ఒక సెగ్మెంట్లో వచ్చే లాభంతో ఈ సామాజిక బాధ్యత తాలూకు నష్టాన్ని బ్యాలెన్స్ చేస్తారన్నమాట. సరిగ్గా చెప్పారు. లాభాలు తీసుకునే హక్కును అనుభరిస్తూనే పబ్లిక్ లయబిలిటీ భారాన్ని మోస్తున్నారు. చట్టం దృష్టిలో బాధితుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే ప్రథమ ప్రాధాన్యత. అద్భుతం. అయితే ఈ అన్లిమిటెడ్ పరిహారం అని చట్టం చెబుతోంది బాగానే ఉంది. కానీ ఆ పరిహారం ఎంత అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఒక ప్రమాదం జరిగితే బాధితుడు సివిల్ కోర్టుకి వెళ్లి ఏళ్ల తరబడి కేసు వాదించుకుని ఆ డబ్బు తీసుకునే లోపు వాళ్ల జీవితాలే ఆగమైపోతాయి కదా. అది చాలా ప్రాక్టికల్ సమస్య. సాధారణ సివిల్ కోర్టుల ద్వారా న్యాయం జరగాలంటే దశాబ్దాలు పట్టేస్తుందని ప్రభుత్వానికి కూడా తెలుసు. మరి చట్టం ఈ ప్రాక్టికల్ సమస్యను ఎలా పరిష్కరించింది? రైట్స్ ఆఫ్ థర్డ్ పార్టీస్ గురించి ఏం చెబుతున్నారు? అందుకే మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 165 ద్వారా ఒక సమాంతర న్యాయ వ్యవస్థను సృష్టించారు. అవే మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్స్, అంటే మనం షార్ట్గా ఎంఎస్సిటి అంటాం కదా, అవి. ఓహో, ఎంఎస్సిటి అంటే అడ్జుడికేటింగ్ అథారిటీస్ అన్నమాట. అవును, ఇవి కేవలం మోటార్ వాహనాల ప్రమాదాలకు సంబంధించిన క్లెయిమ్స్ని మాత్రమే విచారిస్తాయి, వేరే కేసులు తీసుకోవు. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. అంటే సాధారణ ట్రాఫిక్లో ఇరుక్కుపోకోకుండా అత్యవసర వాహనాల కోసం హైవే మీద ప్రత్యేకంగా వేసిన ఎక్స్ప్రెస్ లేన్లాగా ఈ ఎంఎస్సిటి వ్యవస్థలు పనిచేస్తాయన్నమాట. ఎంత బాగా చెప్పారో! ఈ ప్రత్యేక ట్రిబ్యునల్స్ వల్ల సమయం, డబ్బు ఎలా ఆదా అవుతాయో తెలుసా? ఈ ఎక్స్ప్రెస్ లేన్ ఎంత పవర్ఫుల్ అంటే, ఒక ప్రాంతంలో ఎంఎస్సిటి ఏర్పడిన తర్వాత ఆ ప్రాంతంలోని సాధారణ సివిల్ కోర్టులకు ఈ యాక్సిడెంట్ కేసులను విచారించే అధికారమే ఉండదు. వావ్! అంటే ఖచ్చితంగా ట్రిబ్యునల్కే వెళ్ళాలి. అవును, సమాంతర విచారణలు ఉండవు. అంతా ఇక్కడే చాలా వేగంగా తేలిపోవాలి. ప్రమాదం జరిగిన 6 నెలల్లోపు బాధితులు ఈ ట్రిబ్యునల్కు దరఖాస్తు చేసుకోవాలి. ఇది వినడానికి చాలా బావుంది. అయితే మన సోర్స్ డాక్యుమెంట్స్లో నో ఫాల్ట్ లయాబిలిటీ అనే ఒక ముఖ్యమైన పదముంది. అసలు చట్టమంటేనే ఆధారాలతో తప్పు ఎవరిదో నిరూపించడం కదా. నిజమే, సాధారణంగా అలానే జరుగుతుంది. మరి తప్పు ఎవరిదో తేలకుండానే, అసలు నిరూపించాల్సిన అవసరం లేకుండానే బాధ్యతను ఫిక్స్ చేయడమేంటి? ఇది చట్టం యొక్క మూల సిద్ధాంతానికి వ్యతిరేకం కదా. పైకి అలా అనిపించినా దీని వెనక ఉన్న హ్యూమన్ యాంగిల్ అర్థం చేసుకుంటే మనం ఆశ్చర్యపోతాం. మీరు చెప్పినట్టు తప్పు ఎవరిదో నిరూపించడానికి కోర్టులో సాక్ష్యాలు, క్రాస్ ఎగ్జామినేషన్లు, వాదనలు జరగాలి. అవును, లాయర్లు అడుగుతారు కదా. దీనికి కనీసం 2-3 ఏళ్లు పడుతుంది. కానీ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రేషన్ కొనడానికో లేదా గాయపడిన వ్యక్తి ఆస్పత్రి బిల్లు కట్టడానికో వెంటనే డబ్బు కావాలి కదా. 3 ఏళ్లు వాళ్ళు ఎలా బతుకుతారు? ఆహా, అర్థమవుతోంది. అంటే ఇది యుద్ధభూమిలో చేసే ఫస్ట్ ఎయిడ్ లాంటిదన్నమాట. ఒక సైనికుడికి బుల్లెట్ తగిలితే ఆ బుల్లెట్ ఎవరు కాల్చారు, ఎటువైపు నుంచొచ్చింది అని ఎంక్వైరీ చేయడం కంటే ముందు ఆ రక్తస్రావాన్ని ఆపడం ముఖ్యం. కరెక్ట్ అనాలజీ. సరిగ్గా అదే. మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 140 మరియు 163A కింద ఈ నో ఫాల్ట్ లయబిలిటీని పొందుపర్చారు. అంటే బేసిక్ సపోర్ట్ ఇస్తారన్నమాట. అవును, ప్రమాదంలో ఒక మోటార్ వాహనం ఇన్వాల్వ్ అయ్యింది, ప్రాణనష్టం లేదా తీవ్ర గాయం జరిగింది అని డెత్ సర్టిఫికెట్, ఎఫ్ఐఆర్ చూపిస్తే చాలు. డ్రైవర్ తప్పుందా లేదా రోడ్డు బాలేదా ఇవేమీ చూడరు. ఒక నిర్దిష్టమైన మొత్తాన్ని తక్షణమే బాధితులకు చెల్లిస్తారు. సూపర్. ఆ తర్వాత ఫుల్ ఎంక్వైరీ జరుగుతుందా? అవును, ఈ ఫస్ట్ ఎయిడ్ అందిన తర్వాత అసలు ఎవరు తప్పు వల్ల జరిగింది, తుది పరిహారమెంత ఉండాలి అనేది తీరిగా కోర్టులో విచారణ జరుగుతుంది. అవసరమైతే లోక్ అదాలతుల ద్వారా ఇరు పార్టీలు ఒక సామరస్యపూర్వక ఒప్పందానికి కూడా రావచ్చు. చట్టం కేవలం శిక్షలు వేయడానికే కాకుండా ఇంతలా ఒక బాధ్యతాయుతమైన సంరక్షకుడుగా కూడా పనిచేస్తుందని తెలుసుకోవడం నిజంగా అద్భుతం. అదే సోషల్ జస్టిస్ అంటే. సరే, ఇదంతా మోటార్ యాక్సిడెంట్స్, థర్డ్ పార్టీ విషయాలకు సంబంధించింది. కానీ జనరల్గా మనం తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ లేదా లైఫ్ ఇన్సూరెన్స్లో క్లెయిమ్ రిజెక్ట్ అయితే పరిస్థితి ఏంటి? ఒక సామాన్యుడు కోట్ల రూపాయల బడ్జెటున్న ఇన్సూరెన్స్ కంపెనీతో ఫైట్ చేయగలడా? అది దాదాపు అసాధ్యం కదా.
ఆ అసమానతను తొలగించడానికే ప్రభుత్వాలు ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ వ్యవస్థను తీసుకొచ్చాయి. అంబుడ్స్మెన్ అంటే ఒక అధికారిక మధ్యవర్తి లాంటివారు. అంటే ఇది కోర్ట్ లాంటిది కాదా? కాదు, 20 లక్షల రూపాయల లోపున్న క్లెయిమ్స్ ఫిర్యాదులను వీరు ఉచితంగా విచారిస్తారు. ఎటువంటి లాయర్ల అవసరం లేదు. కేవలం ఒక పేపర్ మీద మన కంప్లైంట్ రాసి ఇస్తే చాలు. అంటే ప్రాసెస్ని చాలా సింప్లిఫై చేసేశారన్నమాట. మరి దీని తీర్పులకు ఏమైనా విలువ ఉంటుందా? ఖచ్చితంగా. వీరు 3 నెలల్లోపు తీర్పిస్తారు. ఇక్కడ అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే అంబుడ్స్మెన్ ఇచ్చే తీర్పు బీమా కంపెనీలు తప్పనిసరిగా పాటించి తీరాలి. ఓహో, కంపెనీలకు ఆప్షన్ లేదన్నమాట. అవును. కాని ఆ తీర్పు కస్టమర్కి నచ్చకపోతే మాత్రం కస్టమర్ దాన్ని తిరస్కరించి కన్స్యూమర్ కోర్టుకో సివిల్ కోర్టుకో మళ్లీ వెళ్లవచ్చు. ఈ రూల్ పూర్తిగా సామాన్యుడి వైపు నిలబడుతుంది. వావ్, ఇది నిజంగా గేమ్ చేంజర్. అయితే ఇన్సూరెన్స్ కంపెనీలు ఊరికే వదిలేస్తాయా? తమ దగ్గర పెద్ద లాయర్లున్నారు కదా అని అప్పీళ్ల మీద అప్పీళ్లు వేస్తూ కస్టమర్ల ఓపికను పరీక్షించే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కదా. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. దీనికి సంబంధించిన ఒక మంచి కేస్ స్టడీ మన సోర్సెస్లో స్పష్టంగా ఉంది. అదే హర్దీప్ సింగ్ కేసు కదా. ఈ ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ వివాదం ఏంటో ఒకసారి విడమర్చి చెబుతారా? ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ అంటే డాక్టర్లు, లాయర్లు లేదా ఇంజనీర్లు తమ వృత్తిపరమైన బాధ్యతల్లో ఏదైనా పొరపాటు చేస్తే ఆ నష్టాన్ని కవర్ చేయడానికి తీసుకునే బీమా. అంటే ప్రొఫెషనల్స్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి తీసుకుంటారు. అవును. హర్దీప్ సింగ్ కేసులో ఒక మహిళకు గాల్ బ్లాడర్ సర్జరీ చేస్తుండగా వైద్యుల నిర్లక్ష్యం అంటే మెడికల్ నెగ్లిజెన్స్ వల్ల ఆవిడ కోమాలోకి వెళ్ళిపోయారు. అరేరే, చాలా దురదృష్టకరమైన సంఘటన. మరి దీనికి పరిహారం ఎవరు కట్టాలి? బాధితుల కుటుంబం కన్జ్యూమర్ ఫోరంని ఆశ్రయించింది. డిస్ట్రిక్ట్ ఫోరం విచారించి ఆ వైద్యులకు 2 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఆ డాక్టర్లు ఆల్రెడీ ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ పాలసీ తీసుకున్నారు కాబట్టి ఆ 2 లక్షల జరిమానాని బీమా కంపెనీ కట్టాలి. అవును కదా. వాస్తవానికి ఒక పెద్ద బీమా కంపెనీకి 2 లక్షలనేది చాలా చిన్న మొత్తం. చాలా చిన్నది. అంటే ఆ డబ్బులు కట్టేసి కేసు క్లోజ్ చేశారా? అక్కడే అసలు కథ మొదలైంది. కార్పొరేట్ సంస్థలు లీగల్ అట్రిషన్ అనే ఒక వ్యూహాన్ని వాడతాయి. అంటే అప్పీళ్ల మీద అప్పీళ్లు వేసి బాధితులను మానసికంగా, ఆర్థికంగా అలసిపోయేలా చేయడం. ఈ కేసులో కూడా బీమా కంపెనీ ఆ 2 లక్షలు కట్టడానికి ఇష్టపడక స్టేట్ కమిషన్కి వెళ్లి అప్పీల్ చేసింది. అక్కడ కూడా కంపెనీ ఓడిపోయింది. కనీసం అప్పుడైనా ఆ డబ్బు కట్టేయాలి కదా. తప్పు జరిగింది అని సాక్షాత్తు డాక్టర్లే ఒప్పుకున్నప్పుడు ఇంకా ఫైట్ దేనికి? అదే బీమా కంపెనీల మొండితనం. వాళ్లు స్టేట్ కమిషన్ తీర్పును కూడా సవాల్ చేస్తూ ఏకంగా ఢిల్లీలోని నేషనల్ కమిషన్లో రివిజన్ పిటిషన్ వేశారు. మరీ టూ మచ్ ఇది. ఇక్కడే నేషనల్ కమిషన్కి విపరీతమైన కోపం వచ్చింది. అసలు తప్పు జరిగింది నిజమే అయినప్పుడు, డాక్టర్లు కూడా తీర్పును అంగీకరించినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీకి వచ్చిన అభ్యంతరమేంటి అని నిలదీసింది. ఎక్సలెంట్. నేషనల్ కమిషన్ కరెక్ట్ పాయింట్ లాగింది. అవును. కేవలం తమ దగ్గర లాయర్ల బృందం ఉందన్న అహంకారంతో సామాన్యులను ఇలా కోర్టుల చుట్టూ తిప్పడమేంటని కమిషన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పనికి మాలిన అప్పీళ్లతో న్యాయ వ్యవస్థ సమయాన్ని వృధా చెయ్యొద్దని హెచ్చరించింది. ఫైన్ కూడా వేసుంటారు కదా. అవును. ఒకవేళ భవిష్యత్తులో ఇలాంటి అనవసరమైన కేసులతో వస్తే బీమా కంపెనీల మీద భారీ జరిమానాలు విధిస్తామని కఠినంగా వార్నింగ్ ఇచ్చింది. కన్జ్యూమర్కి ఏదో ఒక దశలో వేదన ముగియాలి, న్యాయం జరిగి తీరాలి అని స్పష్టం చేసింది. ఈ తీర్పుల వెనుకున్న లాజిక్ వింటుంటే చాలా ఆసక్తికరంగా ఉంది. మనం ఈ ఎపిసోడ్ మొదట్లో అనుకున్న ఆ గందరగోళ జలాలు ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకసారి మనం కవర్ చేసిన విషయాలను క్రోడీకరిస్తే, ప్రభుత్వ గుత్తాధిపత్యం నుంచి ప్రైవేట్ రంగానికి మారే క్రమంలో ఐఆర్డీఏ ఒక డెవలపర్గా, కంట్రోలర్గా ఎలా బ్యాలెన్స్ చేస్తుందో చూశాము. అవును. ఆ తర్వాత అన్లిమిటెడ్ లయబిలిటీ లాంటి కఠినమైన చట్టాలున్నా క్రాస్ సబ్సిడైజేషన్ ద్వారా కంపెనీలు ఎలా మనుగడ సాగిస్తున్నాయో అర్థం చేసుకున్నాం. అదేవిధంగా రైట్స్ ఆఫ్ థర్డ్ పార్టీస్ గురించి కూడా తెలుసుకున్నాం. అవును. సివిల్ కోర్టుల జాప్యాన్ని నివారించడానికి ఎంఏసీటీ తెచ్చిన ఎక్స్ప్రెస్ లేన్, నో ఫాల్ట్ లయబిలిటీ ఇచ్చే ఫస్ట్ ఎయిడ్ లాంటి సహాయం గురించి మాట్లాడుకున్నాం. అలాగే అంబుడ్స్మెన్ సిస్టమ్, చివరగా హర్దీప్ సింగ్ కేసులో అడ్జుడికేటింగ్ అథారిటీ అయిన నేషనల్ కమిషన్ ఎలా కఠినంగా వ్యవహరించిందో కూడా చూశాం. ఖచ్చితంగా. అయితే ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు మనమందరం ఆలోచించాల్సిన ఒక కీలకమైన మానసిక కోణం మిగిలిపోయింది. ఏంటది? ఈ మొత్తం వ్యవహారంలో చట్టం బాధితులకు ఆర్థిక భద్రతను, అనగా ఒక సేఫ్టీ నెట్ని కల్పిస్తోందనడంలో సందేహం లేదు కదా. కానీ
ఎకనామిక్స్లో మారల్ హజార్డ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఓహో, అంటే కింద సేఫ్టీ నెట్ ఉందని తెలిసినప్పుడు సర్కస్లోని యాక్రోబాట్ మరింత నిర్లక్ష్యంగా జంప్ చేస్తాడా అనే ప్రశ్నలాంటిదే కదూ. సరిగ్గా అదే. మనం చేసే పొరపాటుకు, ఉదాహరణకు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే ప్రమాదాలకి లేదా డాక్టర్ల వృత్తిపరమైన నిర్లక్ష్యానికి అయ్యే నష్టాన్ని ఎలాగో బీమా కంపెనీలు భరిస్తాయి కదా అనే ఆ ధైర్యం పరోక్షంగా మనుషుల్లో మరింత బాధ్యతారాహిత్యాన్ని పెంచుతోందా? ఇది నిజంగా చాలా లోతైన ప్రశ్న. అవును. న్యాయ వ్యవస్థ ఒకవైపు ఆర్థిక భద్రతను ఇస్తూనే మరోవైపు వ్యక్తుల వ్యక్తిగత బాధ్యతను ఎలా గుర్తుచెయ్యాలి? ఈ మానసిక వైరుధ్యాన్ని చట్టం ఎలా బ్యాలెన్స్ చేయగలదు? దీని గురించి మన ప్రేక్షకులు, ముఖ్యంగా లా స్టూడెంట్స్ ఆలోచించడం నిజంగా ఆసక్తికరంగా ఉంటుంది. మరొక లోతైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. ఇక్కడితో సెలవు.